దేవి చెప్పినట్టు ఏం జరగలేదే. అమ్మ బాగానే ఉంది. మరి దేవి ఎందుకలా చెప్పింది? దేవి చెప్పిందంటే ఖచ్చితంగా ఏదో జరుగుండాలి కదా. ప్రమాదం లేకపోతే దేవి చెప్పదు కదా. ఏం జరగబోతుందో అర్థం కావడం లేదే. అమ్మ దేవి ఎందుకలా చెప్పావు? నాకేం అర్థం కావట్లేదు. నాకు చాలా టెన్షన్గా ఉంది. అమ్మకేం కాకూడదు. భవానీ, 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 నాకు స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు నిన్న హోంవర్క్ సరిగ్గా చేయలేదంట. ఎందుకు ఇలా చేస్తున్నావు? నిన్న అసలు మూడ్ బాగలేదు కదా. ఇలా ఏదో ఒక కారణం చెప్తూనే ఉంటావు. అసలు మూడ్కి హోంవర్క్ కి ఏంటి సంబంధం? నిన్నెవరు మూడ్ అప్సెట్ చేసుకోమన్నారు? నీకోసమే అమ్మా. దేవితో మాట్లాడాక నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. నువ్వెప్పుడు దగ్గరుండి హోంవర్క్ చేస్తావు కదా, కానీ నేను చేయించలేదు కదా. సరే, ఇక నుంచి నేను ప్రతిరోజు నీ హోంవర్క్ కోసం కొంత టైం స్పెండ్ చేస్తాను, సరేనా? అయ్యో దేవుడా, మళ్ళీ పాత రోజులు వచ్చేసాయా? అంత బానే ఉన్నట్టుంటుంది. అమ్మ మళ్ళీ మామూలుగానే మాట్లాడుస్తుంది. నిన్ను ఏంటి మీ అల్లరి? అల్లరా? నాదా? చేసేదంతా ఇది. పేరు నాకా? చూడు నాన్న, ఏదో అవుతుంది అనుకుంటే ఏమీ అవలేదు. ఏమన్నా అయితే నీ హోంవర్క్ ఎగ్గొడదామనే? అయ్యో, నాకేమని అనిపించలేదు, కానీ ఐడియా ఏదో బానే ఉంది. సరే సరే శివగామి, దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. ప్రాబ్లం అనుకు, నాకు భయం వేస్తుంది. డోంట్ వరీ, ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోలేనిది కాదు, కానీ దాన్ని సాల్వ్ చేయాలంటే మనం ఎవరో ఒకరు అక్కడ ఉండాలి. అసలు ఏమైంది చెప్పు. అస్సాంలో మనం కన్స్ట్రక్ట్ చేయబోతున్న పవర్ ప్రాజెక్ట్కి సమ్ ప్రాబ్లం. అక్కడ ల్యాండ్ అక్విజిషన్ దగ్గర సమస్య వచ్చింది. లోకల్ వాళ్ళతో మాట్లాడాను, కానీ నేను నువ్వు అక్కడికి వెళ్ళాలి. అమ్మని వెళ్ళమ్మను నాన్న. నిన్ను నేను దీన్ని వదిలిపెట్టి ఎలా వెళ్ళగలను? రామ్ కుమార్ గారిని పంపించలేమా? లేదు శివగామి, మనమే ఎవరో ఒకరం వెళ్ళాలి. నెక్స్ట్ 2 వీక్స్ అయినా అక్కడ ఉంటేనే సమస్య ఒక కొలిక్కి వస్తుంది. మరి ఎలా? యూ డోంట్ వరీ, నేను హ్యాండిల్ చేస్తాను. అలాగే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన రెనోవేషన్ కూడా పూర్తయింది. ఒకసారి మినిస్టర్ గారితో మాట్లాడి బ్రిడ్జ్ ఇనాగ్రేషన్కి ప్లాన్ చేసుకోమని చెప్పాలి. అది నేను మాట్లాడతాను. నువ్వెప్పుడు బయలుదేరుతావు? నాకిక్కడ కొన్ని ఫినిష్ చేసుకోవాల్సిన పనులున్నాయి, అవి ఫినిష్ చేసుకొని వెళ్తాను. ప్రాబ్లం లేదంటున్నారు,
ప్రాబ్లం ఉందంటున్నారు. ఈ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఈ పెద్దోళ్ళు ఉన్నారే అస్సలు అర్థం కారు. చక్రిని రైతులతో మాట్లాడమని పంపించాను, ఇంతవరకు రాలేదు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? మనం ఇక్కడికి వచ్చి 1 అవర్ పైనే అయ్యింది. ఆ రైతులందరూ కలిశారో లేదో రావణ్ భాయ్? చక్రి నిన్నటి నుంచి అదే పనిలో ఉన్నాడు కదా, అందరినీ ఒక చోటకు పిలిచి మాట్లాడమన్నాను. అదిగో వచ్చేస్తున్నాడు భాయ్. నమస్తే బాస్. ఏమైంది విషయం? మీరు ఫ్యాక్టరీ కోసం రైతుల దగ్గర చాలా ల్యాండ్ గ్రాప్ చేశారు కదా, అందులో అప్పుడు ఇస్తామని సంతకాలు పెట్టిన వాళ్ళు చాలా మంది ఇవ్వమని మొండికేస్తున్నారు బాస్. అదేంటి సడన్ గా? ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చాం, చాలా మంది రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయాయి. అయినా కూడా వాళ్ళు గోల్ చేస్తున్నారు బాస్. ఏమన్నా అంటే మొండికేస్తున్నారు. విలేజ్ పీపుల్ కదా బాస్, కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి బాస్. ఒక్కొక్కడిని పర్సనల్ గా పిలిపించి 4 తగిలిస్తే సరి. వద్దు రావణ్ భాయ్, నేను వాళ్ళతో మాట్లాడతాను. రైతులకి వాళ్ళ భూమి మీద చాలా ప్రేమ ఉంటుంది. నాకు కొంచెం టైం ఇవ్వు. ఏంటి వెళ్ళి బతిమలాడతావా ఏంటి? అగ్రిమెంట్స్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్స్ కూడా సగం అయిపోయాయి, అడ్వాన్సులు కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఇవ్వనని ఎలా అంటారు? రావణ్ భాయ్, కూల్, సెంటిమెంట్తో కూడిన వ్యవహారం. అసలు విషయం నేను వెళ్ళి పూర్తిగా తెలుసుకుంటాను. నువ్వు మాత్రం తగ్గకు, బతిమలాడకు, మళ్ళీ నెత్తికెక్కి కూర్చుంటారు. వాళ్ళు రైతులు, వాళ్ళు అలా మాట్లాడరు. వాళ్ళు నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటారు. ఛ, రైతులకి వాళ్ళ భూమి మీద, ప్రాంతం మీద చాలా ప్రేమ ఉంటుంది, చాలా అభిమానం ఉంటుంది. వీళ్ళలా మాట్లాడుతున్నారు అంటే దీని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. బాస్ ఉంది, ఏంటది? వసంత. వసంత? అదెవరు? వసంత ఎవరో కాదు బాస్, ఈ ఊరమ్మాయే. స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. ఇలాంటి విషయాల్లోనే గొడవలు ఉద్యమాలు చేస్తూ ఉంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను మొక్కలతో ఆటలాడొద్దని? వెళ్ళి పూలు కోయడం, అవసరం ఉన్నా లేకపోయినా కొమ్మలు విరవడం, ఇలాంటి చిలిపి పనులు మానుకో. గ్రీన్ ఈజ్ ఇంపార్టెంట్. నేచర్ మనకి దైవం వంటిది. నేచర్ని స్పాయిల్ చేస్తే నేచర్ మనల్ని స్పాయిల్ చేస్తుంది. అలా అనకమ్మా, నాకు పువ్వులంటే ఇష్టం. పువ్వులంటే అందరికీ ఇష్టం. వాటిని ఎప్పుడు ఎలా వాడాలో అంతే వాడాలి.